కనుము నాడు కాకైనా మునుగుతుందని. భోగి నాడేమో అభ్యంగన స్నానం చేస్తాం, కనుము నాడేమో మామూలుగా తల మీద స్నానం చేస్తాం. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడట. ఒకటి దేవరుణం, ఇంకొకటి ఋషి రుణం, ఇంకొకటి పితృ రుణం అని అంటారు. అంటే భగవంతుడేగా మనకి ఆ సృష్టి అన్నది చేసింది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం ప్రతి క్షణం, అసలు ఊపిరి తీసుకుంటున్నాము, మళ్ళీ విడిచిపెట్టగలుగుతున్నాము, ప్రాణం ఉంది, జీవం కొనసాగుతోంది అంటే అంతా భగవంతుని యొక్క అనుగ్రహం. కాబట్టి భగవంతుని యొక్క రుణం ఇలా పుట్టిన వెంటనే ఆయన రుణం మన పైన ఉంటుంది. ఇక ఋషి రుణం అనేటప్పటికీ మన ఋషులు మునులు మనకి ఎంతో సంపద ఇచ్చారు. ఈ సంపద అందరికీ ఇచ్చారు, అందులో ఎటువంటి వాటాలు లేవు. అవే అద్భుతమైన గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు. ఇంకా చెప్పాలి అంటే వేదము. మరి వేదము అందరికీ అంత అందుబాటులో ఉండదు కాబట్టి 18 పురాణాలు, ఇలా ఋషులు ఎన్నో స్తోత్రాలు, నామాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా ఇచ్చారుగా. మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే వాటిని స్వీకరిస్తామో, తెలుసుకుంటామో, చదువుకుంటామో అప్పుడు ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అంటారు. అలాగే దేవతలకు మనస్ఫూర్తిగా, అంటే కేవలం కోరికల కోసం పూజలు అని కాకుండా మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావనతో, ఇంకా పుణ్యం సంపాదించుకోవడానికి, ధర్మాచరణ కోసం, లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే మనం పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటామో అప్పుడు ఈ దేవ రుణం అన్నది కొద్దిగా మనం తీర్చుకుంటాం అన్నమాట. ఇక పితృ రుణం అనేటప్పటికీ మన వంశంలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్న పుణ్యం, వాళ్ళ పుణ్యం వల్లే మన జీవితం చక్కగా కొనసాగుతుంది. పితృదేవతలు అని అంటూ ఉంటాం కదా, మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళకి కూడా మనము వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేయాలి. మరి అలా పితృదేవతలు వాళ్ళకి సంతోషాన్ని మనం ఎలా ఇవ్వగలుగుతాం, దీనికి సంబంధించి కొన్ని పద్ధతులు అన్నవి మన శాస్త్రం మనకి చెప్పింది. మరి ఈ పద్ధతులకి ముఖ్యంగా కనుమ రోజుకి ఈ పితృదేవతలకి మనం ఏ రకంగా వాళ్ళని స్మరించుకుంటున్నాం, దీనికి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పితృదేవతలకి ఈ కనుమకి చాలా సంబంధం ఉంది అనడానికి మనకి ఒక నిదర్శనం ఏమిటంటే, కనుమకు సంబంధించినటువంటి సామెతలన్నీ కూడా కాకులతోనే సరిపోతాయి. కనుము నాడు కాకైనా మునుగుతుందని, కనుము నాడు కాకైనా ఊరొదిలి వెళ్ళదని, కాకైనా కదలదని సామెతలు ఉన్నాయి. అంటే అందరూ తప్పనిసరిగా కాకి కూడా స్నానం చేస్తే మనసు స్నానం చేయరా? భోగి నాడేమో అభ్యంగన స్నానం చేస్తాం, కనుము నాడేమో మామూలుగా తల మీద స్నానం చేస్తాం. తల మీద స్నానం ఎప్పుడు చేస్తారండి? ఏదన్నా వ్రతం నియమం ఉంటేనో, లేకపోతే పితృకార్యాలు ఉంటేనో అభ్యంగన స్నానం చేయకుండా తల మీద నీళ్లు పోసుకుంటారు. పండగ అయితే నూనె అంటుకుని తల అభ్యంగన స్నానం చేస్తారు. ఇవాళ తల మీద నీళ్లు పోసుకుంటున్నారు అంటే ఇది తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది.